62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్. సో నార్మల్గా ఎలర్జెనిక్ ఫుడ్స్ కొన్ని ఉంటాయండి. ఓకే, మిల్క్, ఎగ్స్, ఫిష్, పల్లీలు, తర్వాత నువ్వులు, ప్రాన్స్, ట్రీ నట్స్ అంటారు. అది ఇండియాలో దొరకదు. ఇవి కామన్ ఎలర్జిక్ ఫుడ్స్ అండి. కొంతమందికి వంకాయలు పడదు. వంకాయ అనేది హిస్టమినర్జిక్ ఫుడ్. మన అలర్జీ సిమ్టమ్స్ అన్నీ హిస్టమిన్ వల్ల వస్తున్నాయి. వంకాయలోనే హిస్టమిన్ ఉంటుంది. సో అందుకే కొంతమంది రియాక్షన్ ఉన్న వాళ్ళకి బ్రింజాల్ అనేది అవాయిడ్ చేయమని చెప్తాం. అంత స్పెషల్గా ఉండదండి. యూజువల్గా ఏంటంటే ఇది మేజర్గా ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పినవన్నీ మేజర్ అలర్జెన్స్. కొంతమందికి స్పెసిఫిక్గా ఉంటాయి, అంటే చాలా తక్కువ, 1,00,000లో ఒక్కరు కూడా ఉండకపోవచ్చు. ఇప్పుడు ఒకటి ఉంటుంది, కొంతమందికి ఎవరికైతే చాక్లెట్ ఎలర్జీ ఉన్నదో వాళ్ళకి కాక్రోచ్ ఎలర్జీ కూడా ఉంటుంది. ఓకే, కొంతమందికి డస్ట్ ఎలర్జీ ఉన్న వాళ్ళకి ప్రాన్స్ ఎలర్జీ కూడా ఉంటుంది. బనానా ఎలర్జీ ఉన్న వాళ్ళకి వాటర్ మెలాన్ ఎలర్జీ ఉంటుంది. సో ఇప్పుడు ఏంటి, అన్ని డిఫరెంట్. ఎలర్జీ ఎందుకు అవుతుంది అంటే, మీరు చాక్లెట్ చూసుంటారు, ఇప్పుడు కోకో పాట్స్ చూసుంటే ఇక్కడ నుంచి చాక్లెట్ చేస్తారో దాని మధ్యలో ఒక చిన్న హోల్ ఉంటుందండి. అదేంటి, ఆ హోల్స్లో కాక్రోచెస్ వెళ్ళి కూర్చుంటాయి. సో ఇప్పుడు మన FSAI ఉన్నది, అలవబుల్ ఇన్సెక్ట్ పార్ట్స్, అంటే ఒక్క ప్రోడక్ట్లో ఎన్ని ఇన్సెక్ట్ పార్ట్స్ అలౌ చేస్తుంది అనేది గవర్నమెంట్ మ్యాండేట్ ఉన్నది. చాక్లెట్లో ఒక్క 100 గ్రామ్స్కి 14 ఇన్సెక్ట్స్ పార్ట్స్ ఉండొచ్చు. ఆ ఇన్సెక్ట్ ఏదైనా కావచ్చు. సో అలవబుల్. అదే మనం బయట కంట్రీస్లో వెళ్తే 0 ఉంటుంది. సో అందుకే బయట కంట్రీస్ చాక్లెట్స్ డిఫరెంట్ ఉంటాయి. మన ఇండియన్ దాంట్లో కాక్రోచ్ పార్ట్స్ చాలా ఫ్రీక్వెంట్ ఉంటాయి. అంటే ఎలర్జీ చాక్లెట్కి కాదు, అక్కడ వాళ్ళకి ఎలర్జీ ఉన్నది కాక్రోచ్కి. బట్ కాక్రోచ్ పార్ట్స్ ఉండడం వల్ల చాక్లెట్కి రియాక్షన్ అవుతున్నారు. అందుకే పేరెంట్స్ నోటీస్ చేసి ఉంటారు, చాక్లెట్ తింటున్నాడు, తుమ్ములు అవుతున్నాయి, దగ్గుతున్నాడు అంటే వాళ్ళ కాక్రోచ్ ఎలర్జీ టెస్టింగ్ చేయించాలి. యూజువల్గా కోకో ఎలర్జీ అనేది చాలా తక్కువ. నెక్స్ట్ మీకు ఏం చెప్పండి, డస్ట్ ఇంకా ప్రాన్స్. సో ఒక పర్సన్ లైఫ్లో ప్రాన్స్ ఎప్పుడు తినలేదు, బట్ టెస్టింగ్ చేసే ప్రాన్స్కి పాజిటివ్ వస్తారు. ఎందుకు అంటే డస్ట్ ఏం చెప్పాను, డస్ట్ అనేది డస్ట్ మైట్, ఒక పురుగు లాంటిది. ప్రాన్స్ కూడా పురుగు లాంటిది. సో ప్రాన్స్ని కాక్రోచెస్ ఆఫ్ సీ అంటారు. అంటే ఆల్మోస్ట్ సేమ్ ఫ్యామిలీ అది. దాని కాక్రోచ్కి మీరు చూసుంటే, డస్ట్కి మీరు చూసుంటే దానిపైన ఒక షెల్ ఉంటుంది. షెల్ అంటే ఒక సర్ఫేస్ దాన్ని, అది ఇంక ఇది స్ట్రక్చర్ సేమ్. అలర్జీ అనేది ఆ ప్రోటీన్ వల్ల వస్తుంది. ఆ ప్రోటీన్ సేమ్ ఉండడం వల్ల ఈ డస్ట్ ఎలర్జీ ఉన్న వాళ్ళకి ప్రాన్స్ తిన్న రియాక్షన్ అవుతుంది. ఎందుకు ఇంత ఖచ్చితంగా చెప్తున్నానంటే, సింగపూర్లో ఒక స్టడీ చేశారండి. హై రైజ్ టవర్స్లో స్పెసిఫిక్ ఎందుకు మెన్షన్ చేస్తున్నానంటే, హై రైజ్ టవర్స్లో కాక్రోచ్ డస్ట్ ఎలర్జీస్ ఎక్కువ ఉంటాయి. ఒకే ఆ 1 acre ఏరియాలో ఒక 2,000-3,000 ఫ్యామిలీస్ ఉంటాయి. సో అదే లెవెల్లో డస్ట్ ఉంటుంది, అదే లెవెల్లో ఫుడ్ వేస్ట్ ఉంటుంది కాక్రోచ్ పెరగడానికి. సో ఇవన్నీ ఉండే వరకు ఏమవుతుంది, ఎవరైతే పిల్లలు లైఫ్లో ప్రాన్స్ మొహం ఆర్ టేస్ట్ కూడా చూడని వాళ్ళు రియాక్ట్ అవుతున్నారు, క్రాస్ రియాక్టివిటీ. నెక్స్ట్ చెప్పాను బనానా, వాటర్ మెలాన్. సో దీంట్లో ఏమవుతుంది, బనానాకి ఎలర్జీ కాదు, వాటర్ మెలాన్కి ఎలర్జీ కాదు, బర్చ్ పోలెన్ అనేది ఉంటుంది. అది వచ్చి ఏం చేస్తుంది, దీనిపైన కూర్చుంటుంది, దానిపైన కూడా కూర్చుంటుంది, సర్ఫేస్ అలాంటిది. సో కూర్చోవడం వల్ల పాలెన్ ఎలర్జీ, అది ఫ్రూట్ ఎలర్జీ కాదు. ఇప్పుడు కొంతమంది చెప్తుంటారు, అరటిపండు తినగానే గొంతులో ఇలా తెమ్మడలా వస్తుంది, బ్లాక్ అవుతుంది. యూజువల్గా దానికి కాదు, అది ఈ పాలెన్ కూర్చోవడం వల్లనో ఏదో అలాంటి రియాక్షన్స్ ఉంటాయి. బట్ ఫ్రూట్ ఎలర్జీస్ కొంచెం కొద్ది వరకు తక్కువగానే ఉంటాయి.